విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ రమేష్ గారు, ఈఎంఐ లేకుండా ఇల్లు కొనగలుగుతామా? అసలు కొనాలంటే ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలి వితౌట్ ఈఎంఐ? కొనొచ్చు పప్పు గారు, ఓ కంపల్సరీ కొనొచ్చు. సో దానికి ప్లాన్ ఉండాలి. ఓకే సార్. సరే, ఇప్పుడు మనం ఇప్పటికిప్పుడు ఈఎంఐలో హౌస్ కొనాలన్నా కూడా హైదరాబాద్లో ఒక డీసెంట్ ఏరియాలో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలన్నా కూడా 60 లక్షలు కావాలి. అవునా కదా? ఒక డీసెంట్ ఫ్లాట్, లగ్జరీ ఫ్లాట్ కాదు. అలా అని మరీ డౌన్ రేటెడ్ అయితే మనకి సరిపోదు. సో ఒక డీసెంట్ ఒక 1000 SFTలో ఒక డీసెంట్ ఏరియాలో కొనాలంటే 60 lakhs కావాలి. సో దానికి మనం కంపల్సరీగా ఒక 20% అయితే మనం జేబులోంచి పెట్టుకోవాల్సిందే. అంటే డౌన్ పేమెంట్ అంటారు. డౌన్ పేమెంట్ మనం ఒక 10 lakhs పెట్టకుండా మనకి 50 lakhs ఏ బ్యాంక్ లోన్ ఇవ్వదు. సో ఒక 10 lakhs అయితే మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. చేసి సరే 50 lakhs మనం 15 years లోన్కి వెళ్ళాం అనుకోండి, మనకి మంత్లీ ఈఎంఐ 50,000 పడుతుంది. 15 yearsకి పోతే సో 15 years దాకా మనం కట్టుకుంటానే ఉండాలి. 50,000 మనం తినపోయినా బ్యాంక్ వాళ్ళకి ఎవ్రీ ఈఎంఐ కట్టాలి. ఈ లోపల మనకి ఏమైనా అవసరాలు ఉన్నా కూడా, లేకపోతే మనకి ఏమైనా గోల్స్ ఉన్నా, ఇవన్నీ పక్కన పెట్టేసి హౌస్ కోసం మనం 15 years పని చేయాలి. ఎందుకంటే 50,000 కట్టాలంటే 1 lakh శాలరీ వచ్చిన వాళ్ళు కూడా 50,000 కట్టాలంటే కష్టమే. అన్ని గోల్స్ అన్ని పక్కన పెట్టి కట్టాలి. సో అందుకనేసి కొద్దిగా మన గోల్ని కొంచెం ఒక 5 years మనం ఎక్స్టెండ్ చేసుకుందాం. ఎక్స్టెండ్ చేసుకుంటే ఏమవుతుందంటే, సపోజ్ మన కాడ ఇప్పుడు 10 lakhs ఉన్నాయి. ఈ 10 lakhs మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఒక మంచి మల్టీ క్యాప్ ఫండ్స్లో, సో కొద్దిగా లార్జ్ క్యాప్ ఫండ్స్లో, లేకపోతే నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్లోను, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్స్లోను, నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్స్లోను మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 5 years వెయిట్ చేస్తాం. 5 years వెయిట్ చేసి మనం ఎవ్రీ ఇయర్ సేమ్ ఈఎంఐ ఎంత కడుతున్నాం ఎవ్రీ మంత్ 50,000 సిప్ చేస్తాం. సిప్ చేసుకుని 5 years తర్వాత ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేసేసాం డౌన్ పేమెంట్, 5 lakhs సిప్ మనం కడతా ఉన్నాం. ఈఎంఐ కట్టేదేదో సిప్ కడుతున్నాం. సో ఇంట్రెస్ట్ కట్టేదేదో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో 5 years తర్వాత చూస్తే, సో మనం కట్టేదే ఆల్మోస్ట్ ఇయర్కి 6 lakhs, 5 yearsకి 30 lakhs మనం పే చేస్తున్నాం. ఇంకొక 10 lakhs మంది ఆల్రెడీ డౌన్ పేమెంట్ ఉంది. సో మొత్తం కలుపుకొని 5 years తర్వాత చూస్తే ఆల్మోస్ట్ 65 lakhs అవుతుంది. సో ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ 12 to 15% రేట్ ఆఫ్ రిటర్న్. ఎందుకంటే మల్టీ క్యాప్ ఫండ్స్, కొద్దిగా ఇండెక్స్ ఫండ్స్, నెక్స్ట్ ఇండెక్స్ ఫండ్స్ కొద్దిగా రిటర్న్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది. సో మనం చాలా తక్కువలో ఎక్స్పెక్ట్ చేసుకున్నా 12 to 15% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసుకున్నా కూడా మనం 65 lakhs అచీవ్ అవుతాం. అప్పుడు ఏమవుతుంది, మనం ఆ 65 lakhs క్యాష్ పెట్టి కట్టేయచ్చు. సో ఇంకా మనం ఎవరికి ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మన గోల్స్ మీద మనం కాన్సన్ట్రేట్. సో 5 years తర్వాత మన ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అప్పుడు మన గోల్స్ కూడా నెక్స్ట్ టర్మ్ గోల్స్కి మనం డెఫినెట్గా ప్లాన్ చేయాల్సి వస్తుంది. సో ఇది బెస్ట్ పద్ధతి. 15 ఏళ్ళు వాళ్ళకి కట్టే కన్నా మనం 5 yearsలో లంసమ్ పే చేసి తీసుకుంటే ఆ ఇల్లు మనది ఉంటుంది. లేకపోతే లోన్లో ఉంటే అది బ్యాంక్ వాళ్ళదే, మంది కాదు. 15 ఏళ్ళు మనం లోన్ పూర్తి అయిపోయిందాక ఆ ఇల్లు బ్యాంక్ వాళ్ళదే. మనం 1, 2, 3 ఈఎంఐస్ మిస్ అయితే థర్డ్ ఈఎంఐకి వాడు ఇమీడియట్ యాక్షన్కి వెళ్ళిపోతాడు. సో అందుకని మనం 5 years డిలే చేస్తున్నాం. సరే, నాకు 65 lakhs సరిపోవు. సరే, ఇప్పుడు 60 lakhs ఉంది. 5 years తర్వాత ఎంత ఉండొచ్చు? మేబీ 80 అవ్వచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఉంది. సో ఇన్ఫ్లేషన్తో 80 lakhs కావాలనుకోండి, ఒక 1 year డిలే చేద్దాం. సేమ్ ఇదే ప్లాన్. 10 years డౌన్ పేమెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్, ఇంకో 50,000 ఎస్ఐపి. ఈఎంఐ కట్టేదో ఎస్ఐపి కడుతుంది. 6 years మనం ఎక్స్టెండ్ చేసుకుంటే అది 85 lakhs అవుతుంది. 6 yearsలో మనకు కావాల్సిన అవసరం ఇప్పుడు 60 lakhs ఉన్నది. 5 yearsలో 80 lakhs కన్నా పెద్ద అప్రిషియేట్ అయ్యే అవకాశం తక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ హైలో ఉన్నాయి కాబట్టి. సరే, 85 lakhsలో మనకు కావాల్సిన హౌస్ వస్తుంది. లేదు, నాకు అప్పటికి 85 కాదు, ఇంకొంచెం లగ్జరీ హౌస్ కావాలని కోరుకోవచ్చు. అప్పుడు ఇంకొక 1 year డిలే చేద్దాం, 7 years. సో 7 years డిలే చేస్తే మనకి 1 crore వస్తుంది. అదే 50,000 ఈఎంఐ పే చేసుకుంటా మనం 10 lakhs డౌన్ పేమెంట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే 7 yearsలో మనం 1 crore హౌస్ కొనుక్కోవచ్చు. సో హ్యాపీగా 1 crore అంటే మనకి మంచి ఏరియాలో డెఫినెట్గా మంచి ఎస్ఎఫ్టీలో మంచి ఫ్లాట్ వస్తుంది. సో మనం ఈఎంఐ అవసరం లేదు, ఎటువంటి బర్డెన్ అవసరం లేదు. సరే, ఇంకా లేదు నాకు 1 crore కూడా సరిపోదు, నాకు 2 crore కావాలంటారు. సో 2 crore కావాలన్న వాళ్ళు ఏం చేయాలి, ఇంకొద్దిగా డిలే చేయాలి. సో డిలే చేస్తే ఏమవుతుందంటే ఒక 10 years పెట్టుకోవాలి. 7 years కాదు, 10 yearsకి మనం ఎక్స్టెండ్ చేయాలి. 7 yearsకి ఎక్స్టెండ్ చేస్తే ఏమవుతుందంటే ఇదే 50,000 మనం ఈఎంఐ పే చేసుకుంటూ వెళ్తాం. మనం అదే 10 lakh డౌన్ పేమెంట్ చేస్తాం. ఆల్మోస్ట్ మనమే అబౌట్ 60 lakhs మనం పే చేస్తాం. ఇట్ విల్ బీ అరౌండ్ 1.8 crore. అంటే 10 years తర్వాత మన ఫండ్ 1.8 crore అవుతుంది. సో ఇంకొంచెం రిటర్న్ ఎక్కువ వస్తే 15 బదులు 12 to 15 బదులు మేము 16 అట్లా వస్తే 2 crore అయిపోతుంది. ఎందుకంటే 10 years అంటే మనం వీ కెన్ గో ఫర్ కొద్దిగా అగ్రెసివ్ పోర్ట్ఫోలియోకి వెళ్ళిపోవచ్చు. కొంచెం అగ్రెసివ్ అంటే కొద్దిగా మిడ్ స్మాల్కి కూడా మనం వెళ్ళొచ్చు. వెళ్తే కొద్దిగా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయొచ్చు. చేస్తే మనకి డెఫినెట్గా 2 crore
ఫ్లాట్ ఆర్ 2 crore మనకి మన ఇండిపెండెంట్ హౌస్ అలా ఏమన్నా ఉంటే హ్యాపీగా మనం వితౌట్ ఈఎంఐ ప్లాన్ చేసేసుకోవచ్చు, ఎటువంటి బర్డెన్ లేకుండా. దానికోసం మనం పని చేయాల్సిన అవసరం లేదు. మనం ఎలా ఉండాలంటే ఇంట్లో ఉంటే ప్రశాంతంగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి. ఆ ఇంటి కోసం మనం పనిచేసే విధంగా ఉండకూడదు. అవును. మనకి ఇంకా గోల్స్ ఉన్నాయి. ఇల్లు ఒకటే కాదు, రిటైర్మెంట్ ఉంది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంది, తర్వాత ఒక లగ్జరీ కార్ ఉంది, తర్వాత ఒక వెకేషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటి గురించి కూడా మనం ప్లాన్ చేయాలి. సో ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా ఈఎంఐ ఫ్రీ అయిపోతారు ఈఎంఐ లేకుండా ఇల్లు కొనండి, హ్యాపీగా ప్లానింగ్ చేసుకుంటే. డెఫినెట్గా.